యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో మనల్ని ప్రవేశపెట్టినందుకు అనేక వందనాలు చెల్లించుకుంటున్నానండి. మరి ఏ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానం? ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల వారను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షం లేని సంవత్సరంన చింతనందదు, కాపు మానదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇందులో ఆదరణకరమైన మాటలు మరి మన బ్రతుకుల్ని మార్చడానికి, మన స్థితిగతులను మార్చడానికి మరి ఈ దినము దేవుడు ఇలాంటి వాగ్దానాన్ని మనకి ఇస్తున్నాడు అనమాట. జలముల యొద్ద నువ్వు నాటబడిన దానిగా ఉంటావు అనమాట అండి. మరి కాలువల ఎవరన్నా దాని వేళ్ళు తన్నుతాయి అంటండి. మరి దానికి వెట్ట అనేది కలగకుండా ఉంటుందండి, దానికి భయపడవంట. మరి ఆకు ఎప్పుడు పచ్చగానే ఉంటుంది అంటండి. వర్షం లేకపోయినా నువ్వు వర్షం లేని సంవత్సరంలో చింతనందమంటండి, కాపు కాస్తుందంట. దాని ఫలితం మనం అనుభవిస్తామంటండి. మరి దాని పంట మనం తింటామంటాం. మరి అది ఎండిపోయినా సరే మరి దాని నీటి ఊట దగ్గర ఉన్నది కాబట్టి వేళ్ళు తన్నుకుంటూ వస్తుంది అనమాట. భయపడొద్దు అంటున్నాడు, బాధపడొద్దు అంటున్నాడు. ఎప్పుడు నువ్వు పచ్చగానే ఉంటావని అంటున్నాడు, నువ్వు ఎప్పుడు చిగురుస్తూనే ఉంటావని అంటున్నాడు. జలముల యొద్ద మరి నువ్వు నాటబడే దానిగా నువ్వు ఉంటావు అనమాట. అంటే ఊట అది పీల్చుకుని కొలిది ఎలాగైతే ఉంటుందో చెట్టు, అలాగా నిన్ను ఎప్పుడు కూడా అలా ఉంచుతానని అంటున్నాడు. చిగురిస్తూనే ఉంచుతానని అంటున్నాడు. లేమనేది లేకుండా చేస్తానని అంటున్నాడు. నేను అభివృద్ధిలోకి తీసుకొస్తానని అంటున్నాడు. నేను ఆశీర్వదిస్తానని అంటున్నాడు. ఇన్ని రకాలుగా మరి దేవుడు ఆదరణకరంగా మనతో మాట్లాడుతున్నాడు అంటే అది దేవుని యొక్క మహాకృప అని మనం నమ్మాలి, విశ్వసించాలి. మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం చూడాలన్నమాట అండి. ప్రతి ఒక్కరూ చూడాలి. మరి దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క వాక్యాలు ప్రతి ఒక్కరూ చదువుతూ ధ్యానిస్తూ ఉన్నట్లయితే మనము కూడా ఎంతగానో మరి దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటాం అనమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆదినం రావాల్సిన ఆశీర్వాదాలు మనం ఎంతగానో పొందుకుంటాం అనమాట అండి. ఎంతగానో మనము దేవుని దగ్గర నుంచి తీసుకోగలం అనమాట అండి. ఒక స్వతంత్ర వ్యక్తిగా మనము దేవుని దగ్గర నడుచుకోవాలన్నమాట అండి. ఆయన బిడ్డగా మనల్ని ఉంచినప్పుడు మనము కూడా స్వాతంత్రులుగా మనము ఆయన దగ్గర ఉండాలన్నమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానము నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్.